పరిశుద్ధుడైన మా తండ్రి, నాయన నీవిచ్చిన మహాదినమును బట్టి స్తోత్రములు. దేవా, ఇంతవరకు బిడ్డలైన వారిని ప్రభా మరి కార్యక్రమాలు ఏకీభించారు. నాయన ఆత్మతో దీవించండి. అందరూ పనిముట్లుగా వాడబడ్డానికి నీ పరిశుద్ధ ఆత్మతో నింపండి. దేవా, కొద్ది సమయము నాయన వాక్యము ద్వారా మీరు మాట్లాడి ఎవరిని బలపరచాలో వారిని బలపరచండి. ఎవరిలో ఉన్న అశ్రద్ధ తీసివేయాలో వాటిని తీసివేయండి. ఎవరిని దిద్దాలో వారు దిద్దుకునేటట్లు దేవా మీరు వాక్యము ద్వారా మాట్లాడమని నైనా మరి ఎలీషా గారి కాలములో వర్షం వస్తుంది గనక మరి మీరు గోతులు తీయండి అని చెప్పగా మరి గోతులు తీశారు, వర్షం వచ్చింది. గోతులన్నీ వర్షముతో నీళ్లతో నింపివేసినావు. అట్లే మానవులైన వారు నోరు తెరిస్తే నోటి నిండా నవ్వుతో నింపుతానన్నావు. దేవా, హృదయము తెరిస్తే హృదయము నిండా ఆత్మతో నింపుతానన్నావు. గనక ఏ త్యాగానికి చెందినటువంటి వారమై ఉన్నారో దేవా మరి మీరు ప్రభా వాక్యము ద్వారా మాట్లాడి బలపరచమని, ఫలింపు చేయమని, ఆత్మీయ శరీర జీవితములు వృద్ధి అభివృద్ధిలోనికి నడిపించమని దేవా మమ్మలను బిడ్డలను నైనా మరి వట్టి కుండలుగా వచ్చిన వారిని నిండు కుండలతో దేవా నిండు మనస్సుతో దేవా మరి నింపి దీవించి వర్ధలు చేసి మహిమ పొందుమని వాక్యమై ఉన్న యేసు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. కూర్చుందాం. ఒక చిన్న వాక్యం చదువుదాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 1వ వచనం. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడియుండిరి. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడియుండిరి. ఈ వాక్యము అందరూ కూడుకొని ఉన్నప్పుడు దేవుడు జరిగించిన యొక్క గొప్ప కార్యమును బట్టి దేవుడు వారిని దీవించినట్లుగా నేటి కాలములో సంఘములను కూడా దేవుడు దీవించుచూ ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యములో ఉన్న సారాంశం పరిశుద్ధాత్మ తండ్రి మీ హృదయములలో ఫలింపచేయునుగాక. ఆమేన్. దేవుని పిల్లలారా, మరి పెంతెకోస్తు పండుగ దినమందు సుమారుగా ఒక 120 మంది 12 మంది శిష్యులు గనక 120 మంది ఏం చేశారు? వారందరూ కూడా ఒక చోట కూడుకున్నారు. ఒక చోట కూడుకొని దేవుడు చెప్పినటువంటి వాగ్దానమును బట్టి మీరు యెరూషలేము విడవకుండా మీరు మరి కనిపెట్టుకొని ఉండండి. పరిశుద్ధ ఆత్మ మరి మీ మీదికి వచ్చును గనుక మీరు వరములతో నింపబడుదురని మీరందరూ కలిసి ఉండండి అని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు అమ్మ? కలిసి ఉండండి, అందరూ ఒక చోట ఉండండి అని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? అక్కడ వాక్యం ఏం చెప్తుంది? నన్ను చూస్తారు మీరు. అందరూ కలిసి పెంతెకోస్తు పండుగ దినమందు వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. గనక మొట్టమొదటిగా చేయవలసిందేంటి? ప్రార్థన చేయాలంటే అందరూ కలిసి ఏం చేయాలా? ఒక చోట కూడుకోవాలి. గనక ఈ 120 మంది కూడా ఏం చేశారు? ఒక చోట కూడుకున్నారు. ఇప్పుడు అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 13వ వచనము నుండి 15వ వచనం వరకు 14వ వచనం వరకు చదువుదాం. బైబిల్ గ్రంథం ఉన్నవారు తీసుకుని చూడండి బాగా. వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమయ, మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, జెలోతి అనబడిన సీమోను, యాకోబు కుమారుడగు యూదాను వారు. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను
ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. 15వ వచనం. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లనని. ఇక ముందుకు జరగబోయేదంతా కూడా ఇట్లనని. అక్కడి నుంచి ఏం చెప్తాడు పేతురు గారు అర్థమవుతుంది. గనక ఇంచుమించు అక్కడ మరి కూడుకున్న వారు ఎంతమంది అంటే 120 మంది సహోదరులు. గనక మరి కొంతమంది స్త్రీలు, కొంతమంది మరి పేర్లు కూడా ఒక్కొక్కరు ఎంతమంది ఎక్కడ ఏకీభించారో అక్కడ ఏకీభించినటువంటి వారి అందరి పేర్లు కూడా మరి రాయటం జరిగింది. గనక ఆ కాలమంది ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా వారి మధ్య పేతురు గారు నిలిచి జరగబోయే సంగతులు వారికి మరి చెబుతున్నాడు. గనక 120 మంది ఒక చోట కూడుకొని ఉండట. ఎందుకు కూడుకున్నారు వీరు? ఎందుకు కూడుకున్నారు? ఎందుకు కూడుకున్నారు? యేసు ప్రభు ఏం చెప్పారు? మీరు తిరిగి యెరూషలేములోనికి వెళ్ళండి. గనక యెరూషలేములోనికి వెళ్ళి మీరు గనక ఎడతెగక మరి కనిపెట్టుకొని ప్రార్థనలో ఉండండి అని ప్రభువు చెప్పారు. ఎవరు చెప్పారు? ప్రభువు చెప్పారు. గనక ప్రభువు చెప్పగా వారు 12 మంది శిష్యుల్లో ఒకడు లేడు, 11 మందే. గనక 11 మంది శిష్యులు, ఇక మిగతా సహోదరులు, ఇక మిగతా మరి స్త్రీలు అందరూ కలిపి ఇంచుమించు 120 మంది ఆ మేడగదిలో కూడుకొని గనక మేడగదిలోనికి వెళ్ళారు. మేడగదిలోనికి వెళ్ళి మరి కూడుకున్నారు. గనక కూడుకొని వారు చేస్తున్న పని ఏమిటి? గనక యేసు ప్రభు చెప్పినట్లుగా ముందరేం చేయాలి? అందరినీ కూడా మనం ప్రార్థన చేద్దాం రండి, మనం ప్రార్థనకి వెళ్దాం రండి, మనం ప్రార్థనలో ఏకీపిద్దాం రండి, గనక ప్రార్థనలో మనం కొనసాగుదాం రండి, గనక ప్రార్థన చేద్దాం రండి. ఇలాగ ఒకరికొకరు అందరూ కలిపి ఈ మాట మరి అందరూ కూడా ఐక్యతతో కలిసి యెరూషలేములో మేడగదిలో 120 మంది ప్రభు చెప్పగా మరి వారందరూ కూడుకున్నారు. గనక ఇప్పుడు 120 మందితో పోల్చుకుంటే మనము యేసు ప్రభు మనకి చెప్పాడు అనుకోండి, మనం కూడుకుంటున్నామా అన్నా? మనం అంటే మళ్ళీ తప్పు అయిపోద్దేమో. గనక మీరు కూడుకుంటున్నారా అమ్మా? కూడుకుంటున్నారా? నేను కూడుకోను కాక కూడుకోను, నువ్వేమన్నా చేసుకో, నువ్వేమన్నా పాడుకో, నువ్వేమన్నా చెప్పుకో, ఇలాగ అనాలి. బాగా అర్థం కావాలంటే నాకు దేవుని బిడ్డలని చెప్పుకోవడానికి మీకు అసలు ముఖమైన దేవుడి దగ్గర చూపించడానికైనా వస్తుందా? గనక అందరూ ఒక చోట కూడుకోమన్నారు, కూడుకోవట్లేదు. ప్రార్థన చేయమన్నారు, ప్రార్థన చేయట్లేదు. ఏకీభించమన్నారు, ఏకీభించట్లేదు. మరి ఇవన్నీ ఏం చేయకుండానే దేవుడితో సహవాసం ఎలా కుదురుతుంది? కుదురుతుందా? కుదరదు. కాబట్టి ఏం కావాలి అంటే అందరూ కూడుకోవటం మర్చిపోకూడదు. అందరూ కూడుకోవటం ఎప్పటికప్పుడే ప్రార్థనలో ఏకీభించాలి. గనక ఇది మర్చిపోకూడదు. ఎంత పని ఉన్నా కానీ, కష్టం ఉన్నా కానీ ప్రార్థన చేయట గనక మరి ఆలక్ష్యం చేయకూడదు. రోమపత్రిక 15వ అధ్యాయము 6వ వచనం 1. ఈ 6వ వచనములో చూస్తే, ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయను. గనక ఎవరి కొరకు చనిపోయను? భక్తిహీనుల కొరకే క్రీస్తు చనిపోయను యుక్త కాలముల యందు. ఇది జరిగిపోయింది. గనక క్రీస్తు ఎవరి కోసం భూలోకమునకు వచ్చను? గనక నీ కోసమే. గనక ఎవరి కోసం ఆయన భూలోకానికి వచ్చను? బలహీనుల కోసమే. గనక ఈ బలహీనులైనటువంటి వారిని బలపరచుటకు ఆయన మహా గొప్ప కార్యములు జరిగించువాడై ఉన్నాడు. 15వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. రోమపత్రిక ఏకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము
ఒకనితోనొకడు మనస్సు కలిసిన వారై ఉండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించుచుగాక. కాబట్టి ప్రభు ఏం చెప్తున్నారంటే, మన ప్రభు అయిన యేసు క్రీస్తు తండ్రియగు దేవుని మహిమ పరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనితో ఒకడు ఏం కలిగి ఉండాలి? మనస్సు కలిగిన వారై ఉండునట్లు. గనక ఇప్పుడు ఇంతమంది ఉన్న 100 మంది మనసులు కలుస్తున్నాయా? అమ్మ కలుస్తున్నాయా? ప్రార్థనకి వెళ్ళాలి, మనసు కలిసిందా? ప్రార్థన ఉంది, మనసు కలుస్తుందా? ప్రార్థనకి ఏకీపించాలి, మనసు కలుస్తుందా? గనక పౌలు గారు ఏం చెప్తున్నారంటే, క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనితోనొకడు మనసు కలిసిన వారై ఉండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. అంటే ఇలాగా ఓర్చుకొని ఓపికతో ఉండి కనిపెట్టుకుని ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేయటం అనేది, ఒకరి మనసు ఒకరి అర్థము చేసుకోవాలన్నది గనక కలిగి ఉండండి. అందరి మనసులు ఎరిగిన వాడెవరు అమ్మా? అందరి మనసులు అందరి హృదయాలు ఎరిగిన వారెవరు? దేవుడు. గనక ఇప్పుడు ఒకరి మనసు ఒకరికి అర్థం కావాలంటే అందరు ఎవరి మనసు కలిగి ఉండాలి? దేవుని మనసు కలిగి ఉండాలి. గనక దేవుని మనసు కలిగి ఉన్నప్పుడు ఒకరికి ఒకరు గనక మరి ఏం చేస్తారు అంటే, మరి ఒకరికొకడు ఆదరణకర్తయ్యకు దేవుడు చెప్పినట్లుగా దేవుని చిత్తానుసారముగా నడవటానికి, ఒకరు మనస్సును ఒకరు అర్థం చేసుకోవడానికి, ఒకరి తలంపు ఒకరికి మాట్లాడకముందే అర్థము చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. గనక ఒకరి మనసు ఒకరికి అర్థం కాకపోతే మరి జీవితంలో ఇంకా పని ఏం అర్థమవుతుంది? పని అర్థం కాదు. పని అర్థం కావాలంటే ఏం చేయాలి? దేవుని మనసు మనం అర్థం చేసుకోవాలి. మన మనసు ఆల్రెడీ దేవునికి తెలుసు. కాబట్టి దేవుని మనసు మనం అర్థం చేసుకొని దేవుని యొక్క చిత్త ప్రకారం నడిచినప్పుడు ఎదుటి వారి మనసు కూడా నీకు అర్థమవుతుంది. ఎదుటి వారు మాట్లాడే విధానం కూడా నీకు అర్థమవుతుంది. ఎదుటి వారు ఏం మాట్లాడతారో, ఎదుటి వారు ఎలా మసులుకుంటారో, వారి భక్తి జీవితం, వారి ప్రార్థన జీవితము గనక ప్రార్థన చేసేవారికే వారి జీవితం వీరికి అర్థమవుతుంది. గనక వీరు జాగ్రత్తగా అలాగ ఉండకపోతే, ఈ ప్రార్థనా జీవితం లేకపోతే ఎదుటి వారి జీవితము వారి జీవితం వీరికి అర్థం కాదు, వీరి జీవితం వారికి అర్థం కాదు. గనక మరి ఏం చెప్తున్నా, జాగ్రత్తగా మీరు ఒకరికొకరు అనుసరించి నడవాలి, ఐక్యత కలిగి ఉండాలని మరి పౌలు గారు ఈ యొక్క మరి రోమా పత్రికలో సంఘమునకు తెలియచేస్తున్నారు. గనక ఐక్యత లేకుండా ప్రార్థన చేయలేము, ఐక్యత లేకుండా కుటుంబంలో జీవించలేము, ఐక్యత లేకుండా ప్రభుతో సమాధానం పడలేము, ఐక్యత లేకుండా ప్రార్థన లేకుండా వారానికి ఒకసారి బైబిల్ చదువుతా, వారానికి ఒకసారి ప్రార్థనకి వెళ్తా, వారానికి ఒకసారి మోకరిస్తానంటే నీ బతుకు బస్ స్టాండ్ అవుతుంది. ఏమవుతుంది అనాలి? ఏమవుతుంది అనగా నాశనం అయిపోద్ది. అలా నాశనం కాకుండా ఉండటానికి పౌలు గారు ఏం చెప్తారంటే, ఐక్యత కలిగి ఉండండి, సమాధానం కలిగి ఉండండి. గనక దేవునితో గనక ఐక్యత కలిగి ఉండటానికి ప్రయత్నము చేయండి. కనీసం మందిరానికి వెళ్ళటానికి ప్రయత్నం కూడా చేయరాయే, మందిరానికి ప్రార్థన చేయటానికి మందిరానికి కూడా రారాయే. మరి ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? గనక ఏమున్నాయి చెప్పండి? ఏమున్నాయి ప్రయత్నాలు? ఏమి చేస్తున్నారు మీరు? మీ పనులేంటి, మీ జీవితాలేంటి, మీ బతుకేంటి మీకు అర్థమవుతుందా? నాకు వేరుగా ఉండి ఏం చేయలేరు మీరని ప్రభువు చెబుతున్నారు. గనక జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా మరి కూడుకోవాలి, ప్రార్థన చేయటం మానకూడదు. గనక 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 8వ వచనం, 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 8వ వచనం. గనక 8వ వచనములో ప్రభువు సెలవైతే మీ యొద్ద కొంతకాలము నిరీక్షించుచున్నాను గనుక ఇప్పుడు మార్గములో మిమ్మును చూచుటకు ఏమి లేదంట. ఏమి లేదంట ఆయనకి?
చెప్పాడు చెప్పాడు చెప్పి 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 ఇని 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 చెప్పి చెప్పి ఇసుకెత్తిపోయి ఉన్నాడు కనుక ఏమి లేదంట వారి ముఖాన్ని చూడడానికి ఎవరికి ఇష్టం లేదు. వారి ముఖం చూడడానికి ఎవరికి ఇష్టం లేదు గనక మరి వారు పడుతున్నటువంటి పరిస్థితులను బట్టి చూస్తే గనక వారిని చూడడానికి ఏమీ లేదంటే ప్రభు సెలవైతే మీ యొద్దకు కొంతకాలం నిరీక్షించుచున్నాను గనక ఇప్పుడు మార్గములో మిమ్మను చూచుటకు నాకు మనసు లేదు. ఈ మార్గం అంటే వస్తున్నాను గనక ఈ మార్గం దాటి వెళ్ళాలి, ఈ గ్రామం దాటి వెళ్ళాలి గనక మరి దేవుడు రక్షించిన బిడ్డలున్నారు, వాళ్ళు పలకరించి వెళ్దామని గనక మరి ఒకవేళ తలంపు వచ్చినా కానీ పౌలు గారికి ఏమి లేదంట అండి, వారి ముఖాలు చూసే మనసు లేదంట. ఇప్పుడు మనం ప్రశ్న వేసుకుందాం, దేవుడు మన ముఖం చూసే మనసు దేవుడు కొందంటారా? దేవుడు మన ముఖం చూసే మనసు దేవునికి ఉందే? గనక లేకపోవటానికి కారణం ఏంటంటే చెప్పింది చేయరు గనక చెప్పింది వినరు, విన్నా కానీ వదిలిపెడతారు, వదిలిపెట్టినా కానీ మళ్ళా దాన్ని జ్ఞాపకం చేసుకోరు, ఏ రోజు ఏం జరుగుతుందో జ్ఞాపకం చేసుకోరు. అవన్నీ వీళ్ళలో ఉన్నాయి కనుక వారు అలాంటి పరిస్థితులు వస్తే ఒకవేళ ఎవరన్నా అలా దారిలోకి వస్తే కనుక కోరుకుంటే వారికి ఏంటి, వారి ముఖం చూడడానికి కూడా ఎవరికి పౌలు గారికి మనసు లేదంటండి. వారి హృదయాన్ని ఎంత నొచ్చిపించారో తెలుసా? వారు పౌలు గారి హృదయాన్ని ఎంత మరి నొప్పించే పరిస్థితులు చేశారంటే అంత పరిస్థితులు తీసుకొచ్చారు. చెప్తే వినరు, తెలిసింది చేయరు గనక ఇలాగ ఉండటం వలన ఆయన ఎంతగానో మరి బాధపడిన వాడై వారి ముఖం చూడడానికి ఇష్టపడినంత పరిస్థితి కలిగిన వాడై ఉన్నాడని తెలియచేస్తున్నారు. గనక నీ పట్ల నీవు ఉంటే దేవుడు కూడా నీ ముఖం చూడ్డు, నీ పనిలో నీవు ఉంటే దేవుడు కూడా నిన్ను పలకరించవలసిన అవసరం లేదు, దేవుడు కూడా నిన్ను హెచ్చరించవలసిన అవసరం లేదు. లేవీకాండము 23వ అధ్యాయము 15వ వచనము. లేవీకాండము ఈ 23వ అధ్యాయము 15వ వచనములో బాగా చూడండి ఏమి రాసి ఉంటుంది అంటే, మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని అనగా అల్లాడించు పనను మీరు తెచ్చిన దినము మొదలుకొని 7 వారములు లెక్కింపబలను, లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలను. ఈ 15వ వచనము నుండి 21వ వచనం వరకు దేవుడు మోషేకి ఏం చెప్పాడు, మోషే ఇశ్రాయేలీయులకి ఏం చెప్పాడు గనక అది ఇశ్రాయేలీయులు చెయ్యాలి. ఏం చెయ్యాలా? దేవుడు మోషేకి ఏం చెప్తాడు, ఆ చెప్పిన మాటలు మోషే తిరిగి వచ్చి ఇశ్రాయేలు సంఘానికి చెప్పినప్పుడు ఇశ్రాయేలీయులు ఏం చెయ్యాలి? మోషే చెప్పినట్లుగా ఏం చెయ్యాలి? చేస్తేనే వారి జీవితాలు ముందరికెళ్తాయి, లేకపోతే వెళ్ళవు. కాబట్టి 21వ వచనం వరకు బాగా నిదానంగా చదువుకోండి. గనక విశ్రాంతి దినమున ఏమేం చెయ్యాలి, ఏమేం తేవాలి దాన్ని లెక్కించి గనక ఏం తక్కువ కాకూడదు. 7 వారములు, ఏ వారము ఒక వారం చేసి మధ్యలో ఒక వారం వదిలేసి మరలా మొదలు పెడితే ఆ వారం దీంట్లో కలుస్తుందా? ఏమండి, వారం కలుస్తుందా? ఇప్పుడు ఒక విషయం చెప్తానేనండి. ఇప్పుడు సొసైటీకి వెళ్ళే వాళ్ళు చాలామంది 7 వారాలు పెట్టుకొని గనక మొదటి వారం ఆరంభించి 2-3 వారాలు వెళ్ళారు గనక మధ్యలో మరి ఒక వారం తప్పిపోయింది. మరలా వారం తప్పిపోతే మరలా ఫస్ట్ నుంచి వారాలు మొదలు పెట్టాలా, లేక వదిలిపెట్టిన వారం కాకుండా 2 వారాలు కూడా లెక్కేసుకుని వారాలు చేయాలా?
ఏమో అర్థమవుతుందా? అర్థమైందా? ఏమని? ఒక వారం తప్పిపోతే గనక మరలా ఫస్ట్ నుంచి చెయ్యాలి, మరలా ఫస్ట్ నుంచి చెయ్యాలి గనక ఫస్ట్ నుంచి మరలా మొదలు పెట్టాలి. గనక ఈరోజు వదిలేశాను కదా, గత దినాల్లో 2 దినాలు ఉన్నాయి కదా, మరలా 3వ దినమని నీ లెక్కకి సరిపోతే గనక నీ లెక్కకి సరిపోతే అక్కడ సంపూర్తి కాదు. కాబట్టి లెక్క ఏం కావాలంటే పూర్తి కావాలి. గనక వారములు 7 వారములు లెక్కించవలను. ఏ వారము తప్పిపోతే లేక ఏ వారము పనితనములో తగ్గితే, ఏ ప్రార్థనలో పనితనము తగ్గితే గనక లెక్క పూర్తి కాకపోతే మరి నీ లెక్క పూర్తి చేసుకుంటే దేవుని లెక్క పూర్తి కావాలి కదా. దేవుని లెక్క పూర్తి అయిందా? గనక దేవుని లెక్క ప్రకారం వెళ్ళాలి. వాక్యం ఏంటి? దేవుడు ఇచ్చిన మాటలు గనక చదువుకుంటున్నాం, వాక్య ప్రకారంగా వెళ్ళాలి. మధ్యలో నీ ఇష్టం ఏంటి? ఇక్కడ మధ్యలో నీ ఇష్టం ఏంటి? నీ ఇష్టం వచ్చినప్పుడు రావటం, లేకపోతే నీ ఇష్టం వచ్చినప్పుడు కనపడటం, ఇష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేయటం అంటే వారాలు పెరుగుతున్నాయి తరుగుతున్నాయా? దేవునికి న్యాయం చేస్తున్నారా, అన్యాయం చేస్తున్నారా? అక్రమం చేసేవారులారా నా యొద్ద నుండి తొలగిపోండి అన్నాడు. గనక అక్రమం చేసేవారులారా నా యొద్ద నుండి తొలగిపోండి అంటే దారి తప్పితే ఒకవేళ తొలగిపోవాల్సి వస్తే ఒకసారి తప్పుకోండి అన్నారు అనుకోండి, రెండోసారి తప్పుకోండి, మూడోసారి తప్పుకోండి అంటే తప్పుకోవట్లేదు అనుకోండి, ఏం చేస్తారు? మనుషులు వచ్చి తప్పించేస్తారు. దేవుని మనుషులు వచ్చి, పరలోకా నుండి దేవుని మనుషులు వచ్చి తప్పించేస్తారు. గనక తప్పించేస్తారు. తర్వాత నాది ఇదే జాగే, లేకపోతే నేను ఇక్కడే ఉంటాను, ఇదే నా సంఘం అంటే అక్కడ ఎవడు పడుచుకోడు. గనక లెక్క ఏం కావాలంటే పూర్తి కావాలి. నిన్ను లెక్క పూర్తి చేయటానికే దేవుడు నిన్ను పిలిచాడు. అంతేగాని వారానికి ఒకసారి, సంవత్సరానికి ఒకసారి దేవుడి దగ్గరికి వస్తానంటే అలా దేవుడు పిలవలేదు. ఈ లెక్కలు పూర్తి కాకుండానే నీ లెక్క నువ్వు పూర్తి చేసుకుంటే దేవుడు ఎలా మెచ్చుతాడు? మెచ్చుతాడు దేవుడు? మెచ్చుతాడా? మెచ్చడు. కాబట్టి దేవునికి ఇష్టమైనట్లుగా నడవాలి. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 16వ వచనం. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 16వ వచనం. 20వ అధ్యాయం 16వ వచనం. ఈ 16వ వచనం బాగా చూడండి. సాధ్యమైతే పెంతుకోస్తు దినమున యెరూషలేములో ఉండవలెనని పౌలు త్వరపడుచుండెను. గనుక అతడు ఆసియాలో కలహ కారణము చేయకుండా ఎఫెసును దాటిపోవలెనని నిశ్చయించుకొని ఉండెను. ఇక్కడ ఏంటంటే ఈ పెంతుకోస్తు పండుగ జరిగినప్పుడు పౌలు గారు లేరు. అని అర్థమవుతుందా? ఈ పెంతుకోస్తు పండుగ జరిగినప్పుడు పౌలు గారు లేరు. పౌలు గారు ఎక్కడొచ్చారు? 9వ అధ్యాయంలో వచ్చారు. గనక ఇప్పుడు ఈ పౌలు గారు దేవుడు యేసుక్రీస్తును తెలుసుకున్న తర్వాత, గనక రక్షణ పొందుకున్న తర్వాత సాధ్యమైతే గనక ఈ పెంతుకోస్తు పండుగ దినమున మరి యెరూషలేములో ఉండవలనని, అంటే ఆ దినం ఎంతో చాలా ఇష్టమైన దినము, చాలా మరి ఆశీర్వాదకరమైన దినము. గనక ఆ దినమును, పెంతుకోస్తు పండుగ దినమును మరి యెరూషలేములో ఉండవలనని పౌలు త్వరపడుతూ ఆశపడినట్లుగా చూస్తున్నాం. గనక ఈ పౌలు గారు ఆశపడటం బాగుంది. గనక పెంతుకోస్తు పండుగ దినాన్న మరి అక్కడికి చేరుకుంటే బాగుంటుంది అనే తలంపు ఉంది. గనక మరి యెరూషలేముకి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఆసియాలో మరి దాటి వెళ్ళాలి. ఆసియాలో ఏమున్న కలహములు మరి మరి కూడుకుని ఉన్నవి. గనక ఈ కలహములు ఉండినందువలన మరి వెళ్ళాలి, మానాలి. గనక కలహాలు ఉంటే, లేకపోతే దేవుని ఏర్పాటుకి వెళ్ళటానికి కలహాలుంటే, బాధలుంటే, జబ్బులుంటే, ఆటంకాలుంటే మానేయవచ్చు. అయినా ఇన్ని సాధ్యము కాని పనులు ఉన్నప్పటికీ సాధ్యమైతే ఆ పెంతుకోస్తు పండుగ దినమున నేను కూడా ఆ స్థలానికి చేరాలని, మరి ఆ దినములో ఏకీపిస్తే దేవుడు దీవిస్తాడని మరి గొప్ప వాగ్దానము కలదు.
ఆ వాగ్దానము చొప్పున గనక మరి పౌలు గారు కూడా త్వరపడుచుండెను. గనక పౌలు గారు త్వరపడుచూ త్వరపడటము గనక త్వరపడటం. వాక్యం చదవటానికి త్వరపడుతున్నారా? చదవటానికి త్వరపడుతున్నారా? ప్రార్థనకి వెళ్ళటానికి త్వరపడుతున్నారా? గనక ప్రార్థన చేయటానికి త్వరపడుతున్నారా? గనక మోకాళ్ళు ఉండటానికి త్వరపడుతున్నారా? గనక ఈలాగ చూస్తే ఎక్కడ మరి తొందర అనేది ఏమీ లేదు. మీకు ఏమాత్రం తొందర లేదు, ఎక్కడా తొందర లేదు. గనక పౌలు గారికైతే నేను యెరూషలేములోనికి ఆ పెంతెకోస్తు పండుగ దినాన్న గనక అక్కడికి చేరుకుంటే దేవుడు నన్ను దీవిస్తాడు, ఇంకా నేను ఎక్కువగా పని చేయగలననే ఉద్దేశం పౌలు గారు కలిగి ఉండినందువలన గనక పౌలు గారు ఆశపడ్డాడు. పౌలు గారి కష్టాలు ఉన్నాయి. గనక కష్టాలేంటి? సువార్తపరమైనటువంటి కష్టాలు ఉన్నాయి. గనక సువార్త ప్రకటించడం నిమిత్తమైన కష్టాలు ఉన్నాయి. అయినను పౌలు గారు ఎప్పుడూ కూడా వాడి శ్రమల వైపుకి చూసిన వారు కారు. గనక మరి సాధ్యమైతే ఆ సమయానికి నేను అక్కడికి చేరుకోవడానికి ప్రయత్నం చేస్తానని దేవుని యొక్క తలంపు కలిగిన వాడై ఉండెను. ఫిలిప్పు పత్రిక మొదటి అధ్యాయము 27వ వచనం. మొదటి అధ్యాయం 27వ వచనములు చూస్తే నేను వచ్చి మిమ్మను చూచినను రాకపోయినను మీరు ఏ విషయములోను ఎదురించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మును గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించుడు. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణను కలుగుననుటకు సూచన అయి ఉన్నది. ఇది దేవుని వలన కలుగునదే. గనక ఇది దేవుని నుండి కలుగునదే. గనక విశ్వాసమును బట్టి నేను మరలా వస్తాను. గనక చాలా రోజులు గ్యాప్ అయ్యింది. గనక కొన్ని దినాల ఆదివారం కానీ లేక సంఘాన్ని దర్శించే పరిస్థితులు పౌలు గారికి దొరకవు లేదు. గనక అలాంటి పరిస్థితుల్లో నేను మరలా మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఎలా ఉండాలి? గనక మీ దగ్గర మీలో ఉన్నవారు కొందరు ఎదురాడేవారు, సువార్తకి ప్రార్థనకి వ్యతిరేకంగా ఉన్నవారు, వారికి ఏం చేయాలి? మీరు భయపడకూడదు. వారికి మీరు భయపడనక్కర్లేదు, వారికి మీరు బెదరనక్కర్లేదు, వారికి మీరు గనక మరి బెదిరి వెనక్కి పోనక్కర్లేదు. గనక మీరు విశ్వాసము కలిగిన వారై విశ్వాసమును బట్టి పోరాడుచు ఏక మనసు గల వారై నిలిచి ఉన్నారని నేను మిమ్మును గూర్చి వినులాగున. గనక వినాలి. ఎవరు వినాలంట? ఆ సంఘము మరి పౌలు గారు చెప్పినటువంటి మాటలు గనక మరి విని వారు విశ్వాసముతో నిలిచి ఆ శ్రమల్లో గనక పోరాడుతూ నిలిచి ఉన్న వారై గనక పలానా సంఘం వారు శ్రమలో ఉన్నారు, పోరాడుతున్నారు అని గనక మరి వారు విశ్వాసమును బట్టి ఆ వార్త పౌలు గారికి వినపడాలంటండి. అలా వినపడేటట్లుగా మీరు చెయ్యాలి, అలా వినపడేటట్లుగా మీరు ఉండాలి అని ఈ ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక. ఈ సంఘములో ఉన్నవారు కొంతమంది పిరికివారు, కొంతమంది బహిరంగముగా మాట్లాడతారు కానీ మరి నమ్మారు, బాప్తీసం పొందినా కానీ వాక్యానుసారమైన జీవితాలు జీవించేవారు కారు. గనక వారికి అర్థమవటానికి పౌలు గారు మరలా నేను వచ్చినప్పుడు ఒకవేళ రాకపోయినా సరే నీ విశ్వాసమును బట్టి నీవు ఎలాగుండాలి? గనక నీ మరి పరిస్థితిలో గనక ఏకత్వము కలిగి ఉండాలి, ఏక మనసు కలిగి ఉండాలి. గనక ఏక మనసు కలిగి ఉండకపోతే గనక మీరు చేసే పనిలో ఏముండదు, ఫలితం ఉండదు. గనక ఏకత్వం కలిగి ఉండండి, ఏక మనసు గలవారై నిలిచి ఉన్నారని గనక మీరు మరి బాగా ఇలాగుంటే నాకు అర్థమై ఈ వార్త నాకు వినబడేటట్లుగా చెయ్యాలి. ఒకవేళ అదే ప్రశ్న మనం వేసుకుందాం. దేవుడు ఇలాంటి సందర్భం వచ్చింది అనుకోండి,
దేవుని పక్షముగా నిలిచి ఉన్న వారైతే దేవుడు ఏమంటాడు? దేవుడు ఏమంటాడు చెప్పండి? నా సంఘము వీరు నా శరీరము గనక వీరి కష్టాల పాల్లో ఉన్నారు, శ్రమల్లో ఉన్నారు గనక వీరు దేవుడు రమ్మనకపోయినా వారి ఎద్దుకు ఆయనే వస్తాడు. ఎందుచేత? నీవు నన్ను రమ్మనకపోయినా నీ ఎద్దుకు నేనే వస్తాడు. ఎప్పుడు వస్తాడు? దేవుడు పక్షంగా నిలబడినప్పుడు వస్తాడు. గనక దేవుడు పక్షంగా ఉన్నప్పుడు ఆయన నీ దగ్గరికి వస్తాడు. అలాగా మరి దేవుడి పక్షంగా కాకుండా నీవెవరి పక్షంగా ఉంటే ఆయన వస్తాడు? ప్రశ్న వేసుకోవాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనము చూస్తే, మీరు ఏక మనస్సు గలవారగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. కాబట్టి ఏం చెప్తున్నాడంటే, మీరు గనక ఏక మనస్సు గలవారు అగునట్లుగా ఏమై ఉండాలి? ఏక మనస్సు కలిగి ఉండాలి, ఏక ప్రేమ కలిగి ఉండాలి. ఏక ప్రేమ సంఘానికి, కుటుంబానికి, దేవునికి మధ్య ఏక ప్రేమ కలిగి ఉండాలి. గనక ప్రేమ లేకుండా బైబిల్ చదివితే అర్థం కాదు, దేవుని తెలుసుకోకుండా బైబిల్ చదివితే అర్థం కాదు. గనక దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. అలాగున ఏక మనసు గలవారు అగునట్లుగా ఏక ప్రేమ కలిగి గనక ఎలా ఉండాలంట? ఇవాళ లాభం వచ్చింది, ఇవాళ ప్రేమ ఎక్కువయింది, ఇవాళ లాభం తగ్గిపోయింది, ఇవాళ ప్రేమ తగ్గిపోయింది, ఇవాళ కష్టజీతం ఎక్కువ వచ్చింది, ప్రేమ పెరిగింది. గనక ఇవాళ ఏమి రాలేదు. ప్రేమ తరగటానికి అది ఏమన్నా వేసుకునేటువంటి వస్తువులా? కాదు. గనక ఎలా ప్రేమించాలి? ఏక మనసు గలవారగునట్లుగా ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఒకరికొకరు ఏమై ఉండాలి? ఏకమై ఉండాలి. గనక ఏక మనసు గలవారై ఉండాలి. గనక ఏకం కావటానికి మనుషులు కలిస్తేనే మనసులు కలుస్తాయి. మనుషులు కలిసి ఒకరిద్దరు వారిలో ఉన్న మరి బాధలు, వీరిలో ఉన్న బాధ ఇద్దరు ఎవరికి వారు చెప్పుకుంటే గనక ఆ బాధలను బట్టి వారి మనసులు కలుస్తాయి. వారి మనసులు కలిసినప్పుడు వారి ప్రేమ కూడా ఎలా ఉంటుంది? గనక శాశ్వతముగా ఉంటుంది. మనసులు కలవకపోతే మనిషి ఒకడే వచ్చి వెళ్ళిపోతే గనక ఎక్కడ కలిసింది? గనక ఎవరి మీద ఎంత ప్రేమ ఉంది? గనక ఎవరెంత ప్రేమిస్తున్నారు? గనక దేవుడు అంటున్నాడు, నా వాక్యాన్ని ప్రేమించిన ఆజ్ఞలు గైకొని అనుసరించిన వారిని దేవుడు తరతరాలు దీవిస్తానన్నాడు. గనక ప్రేమించడం అవసరం ఉండదు, అలా దీవించడం, ఆ దీవెన ఒకటే కావాలి. ప్రార్థన చేసినా చేయకపోయినా వచ్చినా రాకపోయినా దీవెనలోటి కావాలి. మరి దేవుడు దీవిస్తాడా? చెప్పిన పని చెప్పినట్లు చేయాలి. గనక అలా చెప్పినట్లు చేయకపోతే మరి దేవుడు శ్రమ పంపిస్తాడు. నిర్గమకాండం 23వ అధ్యాయం 23వ అధ్యాయము మరి 16వ వచనం. నిర్గమకాండము 23వ అధ్యాయం 16వ వచనం. నీ పొలములో విత్తిన నీ వ్యవసాయ ఫలం తొలి పంట యొక్క కోత పండుగను పొలములో నుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకునిన తరువాత సంవత్సరాంతమందు ఫలసంగ్రహపు పండుగను ఆచరింపబలను. ఆచారం ఇది. గనక దేవుని దగ్గరికి ఈ కష్టపడిన ఈ భూమి స్వాచ్యము, ఈ సంపాదించిన ఈ సంపాదన శ్రమ గనక భూమి పంట అయినా, ద్రాక్ష పంట అయినా, ధాన్యమైన ఏ ఫలమైనా సరే గనక దేవుడి దగ్గరికి పట్టుకెళ్ళి గనక ఆ దినాన్న ఏం చేయాలంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. గనక దేవుని గణపరచాలి. ఇది దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ. గనక ఈ ఆజ్ఞ అనుసరిస్తే వారు దినదినము గనక వారు చేసే పంట వృద్ధి అవుతుంది, వారు చేసే పని వృద్ధి అవుతుంది. గనక అలాగున మరి కూడుకొనక దేవునికి కృతజ్ఞత ఉండకపోతే శ్రమలు వస్తవి. నిర్గమకాండము 34వ అధ్యాయము 22వ వచనం.
34 అధ్యాయము 22వ వచనం. మరియు నీవు గోధుమల కోతలు ప్రథమ ఫలముల పండుగను అనగా వారముల పండుగను సంవత్సరాంతమందు పంట కూర్చో పండుగను ఆచరింపవాలని. అంటే ఏం చెయ్యాలి? మనము ఏం చెయ్యాలి? వాక్యాన్ని చదవాలి, చదివిన ప్రకారముగా ఆచారాన్ని ఏం చేయాలి? ఆచరించాలి. లేక చదవటం రాకపోతే విన్నా సరే గనక విని ఏం చేయాలి? ఆచరించాలి. గనక చదివినా ఆచరించకపోతే, ఒకవేళ వినినా ఆచరించకపోతే, మరి ఈ ఆచారములకి గనక ఈ ఆచారములు పట్టుకొని గ్రంథాన్ని చదువుతున్న వారికి దేవునికి ఏమైనా సంబంధం ఉందా? సంబంధాలు ఉంటాయా? ఉండవు. కాబట్టి ఇవి దేవుడు ఆచరించమని చెప్పినటువంటి వాగ్దానములు. ఇవి ఖచ్చితంగా అనుసరించి నడవాలి. ద్వితీయోపదేశ కాండం 16వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 9వ వచనము నుండి 12వ వచనం వరకు 7 వారములను నీవు లెక్కింపవలెను. పంట చేనిపైన కొడవలి మొదట వేసినది మొదలుకొని 7 వారములను లెక్కించి నీ దేవుడైన యెహోవాకు ఏం చేయాలంట? వారముల పండుగ ఆచరించాలి. వారముల పండుగ అంటే మనకు గుర్తొచ్చేది ఏంటి చెప్పండి? మీకు గుర్తొచ్చే పండుగ ఏంటి? వారముల పండుగ అంటే అమ్మా, వారముల పండుగ అంటే ఏంటి? మీరు అసలు ఇక్కడే ఉన్నారా లేకపోతే ఏ లోకానికన్నా వెళ్ళిపోయారా? వారముల పండుగ అంటే ఏంటి? నేను అప్పుడప్పుడు మా వాళ్ళకి ఏమంటానంటే, 70 సంవత్సరాలు వచ్చినాయి కదా, ఇంకా లోతుగా ఎవరొచ్చి చెప్పినా ఇంకా లోతుగా వాక్యం చెప్పిన వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. ఈయన నువ్వేం చేస్తున్నావు? వాక్యం ఈయన ఏం చేస్తున్నారు చెప్పండి? అంత పెద్దవారు అంత లోతైన వాక్యం చెప్తే ఈయన ఏం చేస్తున్నారు అమ్మా? ఈయన ఏం చేస్తున్నారు చెప్పండి? ఓ మాదిరివాడు చెప్తే నచ్చలేదు, ఇంకొక మాదిరిగా చెప్తే నచ్చలేదు. పోని బైబిల్ అంతా బాగా చదివి ఆ లోపల నుంచి అంశాలన్నీ తీసుకొచ్చి మేము ముందర పెట్టి బాగా చెప్పాడు అనుకోండి, మీరు విన్నారు, విని మీరేం చేస్తారు? నీకు చెప్పిన వేస్టే, చెప్పకపోయినా వేస్ట్. ఏం చేస్తా అంటే బయటకు వెళ్ళిపోయినా మర్చిపోతారు మీరు. చెప్పినా కానీ మీకు ఫలించవు, చెప్పినా కానీ మీరు వినరు, విన్నా కానీ వాటిని అనుసరించరు. కాబట్టి ప్రయోజనం లేదు. దేవుడి వాక్యం ఎవరు చదివినా ఒకేలాగా ఉంటుంది. దేవుడి వాక్యం ఎవరు చెప్పినా ఒకేలాగా ఉంటుంది. వాడు చెప్తే ఇంకొకలాగా ఉంటుంది, వీడు చెప్తే ఇంకొకలాగా ఉంటుంది. ఇలాంటి ఎగస్ట్రా పనులు పరిస్థితులు ఏం చేయవంటే వర్కౌట్ అవ్వు. కాబట్టి వర్కౌట్ అవ్వు. 12వ వచనం ఒకటి చదువుదాం. 12వ వచనం. నీవు ఐగుప్తిలో దాసుడవై ఉండిన సంగతిని జ్ఞాపకం చేసుకొని ఈ కట్టడలను ఆచరించి జరుపుకొనవాలి. ఏం చేయాలి? ఇవి ఆచరించాలి. ఈ ప్రార్థనా దినాలు ఆచరించాలి. గనక ఏకీపించాలి. అలా ఏకీపిస్తే అర్థమవుతుంది. గనక అలా ఏకీపిస్తే ప్రతిఫలము అనుభవంలోనికి వస్తుంది. 9వ వచనము నుండి 12 వచనాల వరకు కూడా మరి ఈ సంగతులే ఎక్కువ ఉంటాయి. గనక మరలా అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 32వ వచనం ఒకటి చదువుదాం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 32వ వచనం. విశ్వసించిన వారందరూ ఏకాత్మ హృదయము, ఏక హృదయం. ఎవరు చూడండి? విశ్వసించిన వారు. ఎవరెవరు విశ్వసించారు? వాక్యమని నమ్మిన వారు, వాక్యాన్ని చదివిన వారు, గనక నమ్మిన వారు. వారందరూ కూడా ఎవరు? విశ్వాసపరులే.
గనుక విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏక ఆత్మయు గలవారై ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి ఎలాగున్నదంట? సమష్టిగా. కాబట్టి పెద్దగా వారు ఎంచుకున్నది, వారు సంపాదించింది ఏది కూడా పనిగట్టుకొని దాన్ని మూటగా కట్టుకొని భద్రంగా దాచుకునేంత పరిస్థితులు వారికి లేవు. వారు ఎక్కువగా ఏం కోరుకున్నారు అంటే గనక వాక్యాన్ని విన్నారు గనక విశ్వాసం ఉంది, వాక్యాన్ని చదువుకున్నారు గనక విశ్వాసం ఉంది గనక విన్నవారు చదువుకున్న వారందరూ విశ్వాసపరులే. వారందరూ కూడా ఎలాగున్నారంట? ఏక హృదయము గనక మరి కన్న తల్లిదండ్రుల హృదయమైనా లేక మరి పుట్టిన బిడ్డలకైనా హృదయం వేరువేరుగా ఉంటుంది. కానీ వాక్యము చదివిన ఏ మతం వాడైనా ఏ భాష వాడైనా గనక వాక్యము చదివితే అందరి హృదయాలు కూడా ఎలా ఉంటాయి? ఏకంగా ఉంటాయి. అందరి హృదయాలు ఏకంగా ఉంటాయి. అలాగే అందరిలో కూడా ఎవరుంటారు? ఏకాత్మ. అందరూ ఒకే ఆత్మ కలిగిన వారు గనక అందరూ ఏకమై ఉంటారు. అందరూ ఏకత్వం కలిగి ఉంటారు గనక అందరూ ఏకముగా కూడుకుని ఉందరు. ఇది కావాలి. కాబట్టి మరి ఇలాగ ఏకత్వం లేకపోతే జీవితంలో ఏమీ చేయలేరని మనం గుర్తు చేసుకోవాలి. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనము. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనములో అప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి ఏక మనసుకలై ఆయనను సేవించినట్లు నేను వారికి పవిత్రమైన పెదవులనిచ్చేదను. ఏం చేస్తాడంటండి? ఏకముగా ఏక హృదయము కలిగిన వారికి, ఏక ఆత్మ కలిగిన వారికి దేవుడు అప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి, మనము ఎవరి నామమును కూడుకొని ఉన్నాము అమ్మా? ఎవరి నామమున నామం అంటా కూడా నోరు రావట్లేదు చూడు మీకు. యెహోవా నామమున కాదు, యేసు నామమున ఒకరిద్దరు ఎక్కడ కూడుకుందరు అక్కడ ఉంటానన్నాడు ఆయన. ప్రార్థన చేసేటప్పుడు కూడా కొంతమంది యెహోవా నామమున వేడుకుంటున్నాము అని అంటున్నారు. భాష ఉచ్చాటన మంచిదే, కానీ ఎక్కువగా యెహోవా నామములో ఉన్న శక్తి యేసు నామములోనికి వచ్చింది. కాబట్టి యేసు నామమును అడుగుతున్నాం, యేసు నామమున అలా ముగింపు చేయాలి. గనక ఇక్కడ మనం ఎవరి నామమున కూడుకొని ఉన్నాము? ఎవరి నామమున? యేసు నామ దారులందరూ ఎంతో ధన్యులు, వారు బాసోరమైన స్థితిలో బ్రతుకా చూతురు. వారు బాసోరమైన స్థితిలో బ్రతుకా చూతురు. గనక యేసు నామదారులు అబ్రాము, ఇస్సాకు, యాకోబు, దావీదు, నెహెమ్యా, యోసేపు, మరియమ్ములు, ఫిలిప్పు, వీళ్ళందరూ కూడా ఎక్కడికి వచ్చారు? యేసు నామములోనికే వచ్చారు. గనక మన అందరము కూడా మరి దేవుని నామమును బట్టి ఏక మనసుకులై ఆయనను సేవించినట్లు నేను వారికి ఏమిస్తాడంట? పవిత్రమైన పెదవులనిచ్చేదను. పవిత్రమైన పెదవులు. గనక నోరు ఉంటుంది. నోరు ముందర, పెదవుల ముందర, చెవుల ముందర, కళ్ళ ముందర. బాగా చెప్పండి. జంక్షన్ ఏంటంటే చెవులతో పాటు కళ్ళుతో పాటు నోరు, ఇవన్నీ కుడుకునే వచ్చినాయి. మరి అలా చెప్పాలి కదా, ఏది ముందరి. సరే, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ పేదాలు, నోరు
ఏం పని చేయాలి నోరు? కాబట్టి ఉత్తి పెదాలు మాత్రం మాట్లాడితే ఏం ఉపయోగం? లోపల నాలుగు తిరిగితేనే భాష బయటకు వస్తుంది, మాట తీరు బయటకు వస్తుంది. కాబట్టి మరి నాలుగు తిరిగిన పెదాలు ఆడకపోతేను మరి ఏం ప్రయోజనం లేదు. కాబట్టి మరి పెదాలు పవిత్రమైన పెదాలు, చూడండి పవిత్రమైన పెదవులు గనక పవిత్రమైన పెదవులు దేవుని స్తుతించే పెదవులు, దేవుని ప్రార్థన చేసే పెదవులు, దేవుని సాక్ష్యం చెప్పే పెదవులు, గనుక దేవుని గణపరిచే పెదవులు. కాబట్టి మరి నేనేమంటున్నానంటే మరి మీరు అందరూ కలిపి ఒకే నోరా రెండే పెదవుల అమ్మా? మీరు అందరు కలిసి ఒకే నోరా రెండు పెదవుల, లేక ఎవరి తలకాయ వాళ్ళకుందా? తలకాయలకు ఉందా? అందుకే ఇన్ని రకాలుగా ఉన్నామన్నమాట. గనక పౌలు గారు ఏం చెప్తున్నారంటే అందరూ ఒకేలాగంటే ఒకే తల్లో ఒక మనిషి ఆలోచించినట్టుగా అందరూ ఒకేలాగా ఆలోచించాలి, అందరూ ఒకేలాగా మాట్లాడాలి, అందరూ ఒకేలాగే చూడాలి. అలా మాట్లాడితే ఎంతమంది అయినా ఉండాలి. కాబట్టి మన బాధ్యతలు ఏమున్నా కానీ మనం అందరం ఒకేలాగా పనిచేయాలంటే మనకి శిరస్సు ఎవరు చెప్పండి? మనకి శిరస్సు ఎవరు? ఏదో చెప్పండి, నాకు వినపడతలేదు. కర్మగాలి ఏదైనా మైకాన్ని తీసుకోండి. ఇప్పుడు యేసుక్రీస్తు మనకి తల, మనం అందరం సంఘం, శిరస్సు ఆయనే. కాబట్టి తల బాగున్నప్పుడు అన్నీ బాగుంటాయి. కనుక తల బాగుంటే అన్నీ బాగున్నాయి. మరి తల బాగున్నప్పుడు ఈ పెదవులు బాగుండవా? చెవులు బాగుండవా? మరి లేకపోతే కళ్ళు బాగుండవా? గనక అన్నీ బాగుంటాయి. గనక ఇప్పుడు ఆయన మనకి తల అయినప్పుడు మనం ఎందుకు కింద అవయవాలుగా అన్నీ ఎందుకు పని చేయట్లేదు? కడుపేమే నా చెయ్యి నాదే, నీకు సంబంధం లేదు. ఎడం చెయ్యి ఎడం చెయ్యి, కుడి చెయ్యి కుడి చెయ్యి, కుడికాలు కుడికాలే, ఎడంకాలు ఎడంకాలు. ఈ మధ్యలో ఉన్న పట్టు ఏం చేస్తుంది? నాకేం సంబంధం లేదు, నాకేం సంబంధం లేదు. కాబట్టి నువ్వేం చేసినా సరే కష్టపడు, తెచ్చేయి, తింటాను, కూర్చుంటాను, ఇంతే. గనక ఈ కడుపు చేసే పని కూడా కడుపు చేస్తుంది, చెయ్యి చేసే పని చెయ్యి చేయాలి, కాలు చేసే పని కాలు చేయాలి, కన్ను చేసే పని కన్ను. ఇవన్నీ కూడా ఏంటంటే కన్ను, కాలు, చేతులు ఇవన్నీ కూడా అవయవాలు మనమే. గనక శిరస్సు, ఈ శిరస్సు ఎవరంటే దేవుడు. కాబట్టి ఆయన చిత్తానంగా నడిచినప్పుడు మనకి ఇక్కడేం పెదవులు మళ్ళా వేరే అపవిత్రమైన సంగతులు మనలోనికి రావు. కాబట్టి ఆ నడిపింపు ఆయింది, గనక దృష్టి ఆయింది, నడిపించేవాడు ఆయన. కాబట్టి ఇక చెడ్డ మాటలు పెదవులు అన్నవి ఇంకేముండవు. అన్ని గనక పవిత్రమైన పెదవులు ఇస్తాను గనక ఇచ్చాడు ఆయన. ఎలాగిచ్చాడు? మనం అలా నడవటానికి ఇచ్చాడు ఆయన. 10వ వచనములో చూస్తే, చెదిరిపోయిన వారై నాకు ప్రార్థన చేయు నా జనులు కూషు దేశపు నదుల అవతల నుండి నాకు నైవేద్యము తీసుకొని రాబడదు. గనక వీళ్ళేమి తేవట్లేదు, ఇక బయట వాళ్ళు తెస్తున్నారండి. వీళ్ళేం ప్రార్థన చేయట్లేదు, బయట వాళ్ళు ప్రార్థన చేయటానికి దేవుడి దగ్గరికి రావడానికి సిద్ధపడుతున్నారండి. సరే ముందరికి వెళ్దాం. ఇంకా సంఖ్యాకాండము 28వ అధ్యాయము, సంఖ్యాకాండము 28వ అధ్యాయము 16వ వచనం. మొదటి నెల 14వ దినమున యెహోవాకు పస్కా పండుగ. ఏం చేయాలి? పస్కా పండుగ ఏం చేయాలి? జరుపుకోవాలి, ఆచరించాలి. గనక మొదటి నెల 14వ దినము యెహోవాకు పస్కా పండుగ జరిగించాలి. ఆ పండుగకి ఏకీపించాలి. గనక ఆ పండుగలోనికి దేవుడు వచ్చిన వారందరిని దీవిస్తాడు. 16వ వచనము నుండి 31వ వచనం వరకు మీరు చదువుకోండి తర్వాత. గనక దేవుడు వారిని దీవిస్తాడు. ఆచారం అది. మరి అలాగే 2 దినవృత్తాంతముల గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం. 2 దినవృత్తాంతముల గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం. వారితో కూడా బూరలు ఊదు యాజకులు 120 మంది నిలిచిరి. బూరలు ఊదువారును ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానము చేయి యాజకులు
పరిశుద్ధ స్థలములో నుండి బయలు నుండి బయలు వెళ్ళి ఆ ఆ బూరలతోను బూరలతోను తాళములతోను తాళములతోను వాద్యములతోను వాద్యములతోను కలిసి కలిసి స్వరమెత్తి స్వరమెత్తి యెహోవా దయాళుడు యెహోవా దయాళుడు ఆయన కృప నిరంతరము నిరంతరముండునని స్తోత్రము స్తోత్రము చేసిరి. గనక ఏక మనసు కలిగి ఉన్నప్పుడు, ఏక హృదయం కలిగి ఉన్నప్పుడు, ఏక దృష్టి కలిగి ఉన్నప్పుడు గనక అందరి స్వరము ఒకేలాగా ఉంటుంది. అందరి స్వరము ఒకేలాగా ఉంటుంది, అందరి పాట ఒకేలాగా ఉంటుంది, అందరి రాగము ఒకేలాగా ఉంటుంది. గనక ఇది ఐక్యతతో కూడినటువంటి సంగతులు. అలాగే దినవృత్తాంతం 2వ గ్రంథము 30వ అధ్యాయము 12వ వచనం. 30వ అధ్యాయము 12వ వచనం. దినవృత్తాంతములు 2వ గ్రంథము. యెహోవా ఆజ్ఞను బట్టి యెహోవా ఆజ్ఞను బట్టి రాజును రాజును అధిపతులను అధిపతులను చేసిన నిర్ణయమును ఆ, నెరవేరినట్లు నెరవేరినట్లు యూదాలోని యూదాలోని వారికి మనస్సు మనసు ఏకము చేయుటకై ఏకము చేయుటకై దేవుని హస్తము దేవుని హస్తము వారికి తోడ్పడెను. వారికి తోడ్పడరు. చూడండి, యెహోవా ఆజ్ఞను రాజును అధిపతులను చేసిన నిర్ణయమును స్థిరపరచడానికి, దేవుడు తన ప్రవచన నెరవేర్చడానికి గనుక మరి కొంతమందిని తీసుకువెళ్ళి ఈ పనిలో మీరు ఉండండి, ఇది ప్రవచనము, ఇది వాగ్దానము, గనుక ఇలా మీరు ఉండండి అని వారికి ఖచ్చితమైనటువంటి వారికి ఏక మనసు కలగటానికి, ఏక హృదయం కలగటానికి వారు ప్రతి ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి వాళ్ళని సమాధానపరిచి దేవుని దగ్గరికి ఏకముగా మరి పరచడానికి అంత కష్టపడడం జరిగింది. ఏమంటే అంత కష్టపడ్డాం. ఏకంగా ప్రార్థన చేద్దాం రండి, ఏకంగా దేవుని సన్నిధిలో ఉందాం రండి అని అంటే పని లేదు కాబట్టి పాదిరి గారిని ఒకటే చేసుకోరా మాకెందుకు అన్నట్లు మీరు మాట్లాడుతున్నారు. నేను ఒకనే చేసుకుంటాను, నా ఒక్కడి ప్రార్థనే నన్ను కాపాడింది, నీ ప్రార్థనే నిన్ను కాపాడుద్ది, గనుక నీ విశ్వాసం నిన్ను కాపాడుద్ది. అది ఇంకొకరు చేస్తే ఇంకొకరికి వచ్చేది కాదు. కాబట్టి వింటే బాగుపడతావు, వినకపోతే శ్రమ వస్తుంది అని మరి ఆ యొక్క వాక్య భాగములో గనుక ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 39వ వచనం. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 39వ వచనం. మరియు వారికిని వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేయుదును. గనక చూడండి, మరియు వారికిని వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయము. గనక వారికి మేలు కలగాలి. ఇప్పుడు ప్రార్థనకు రావటం వల్ల మేలు ఎవరికి కలిగింది? వచ్చిన వారికి మేలు కలిగింది, రాని వారికి మేలు కలగలేదు. అలాగే ప్రార్థన చేసిన వారికి కూడా ఒక రకమైన మేలు ఉంది. గనక ప్రార్థనకి సహకారం అందించిన వారికి కూడా ఒక రకమైన మేలు ఉంది. గనక మరి ఇంట్లో ఒకరు వెళ్తే మిగతా వారందరికీ మేలులు ఆశీర్వాదాలు వస్తాయా? గనక మరి తెలియకపోతే వేరువేరుగా ఉంటే ఉండొచ్చు కాక. కాబట్టి ఈ విషయములో మాత్రము మేలు కలుగుట కొరకై వారికి నిత్యము నాకు భయపడినట్లు వారు మేలు కలిగి ఏం చేయాలి? భయపడాలి. భయపడిన తర్వాత నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేదు. గనక మరి 2 మార్గాలు ఉన్నాయా? ఒకటే మార్గం ఉందా మీ దగ్గర? అమ్మా, 2 తలంపులు ఉన్నాయా? ఒక తలంపే ఉందా? అమ్మా, నాకు యేసుక్రీస్తు ప్రభువే నాకు మార్గం. నాకు కష్టం వచ్చినా, జబ్బు వచ్చినా, బాధలు వచ్చినా గనక నాకు యేసుక్రీస్తు ప్రభు ఒకడే నాకు మార్గం. నీకెవరు? నీకు కూడా ఆయనేనా? నీకు కూడా ఆయనేనా? ఖచ్చితంగా ఖచ్చితంగా. మనం అనకండి, మళ్ళీ నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నాను. కాబట్టి మీకు సాగుతుంది కాబట్టి 2 రాష్ట్రాలు తిరుగుతున్నారు మీరు. మరి మీరు అంత కరెక్ట్గా ఉంటే ఈ ఆదివారం ఎక్కడ, సోమవారం ఎక్కడ, శుక్రవారం ఏది ఎక్కడుంది? కాదండి, మీరు ఎక్కడో ఉన్న తప్పట్లేదు అంటలేదు.
కథ కార్యక్రమానికి మనిషి ఉన్నాడా లేదా? మరి లేనప్పుడు అక్కడ లోటే కదా. అంటే ఏం జరుగుతుంది? కాబట్టి దేవుడు ప్రశ్నిస్తే మరి మన దగ్గర ఏమి ఉండాలంటే దానికి తగ్గ ఆన్సర్ ఉండాలి. ఆన్సర్ లేకుండా గనక ఎందుకో మానేసాను, ఏదో చెప్తున్నాడు, ఏదో వింటున్నాడు అనుకోండి, జీవితాలు తగులడిపోతాయి. ఎంతమందికి చెప్తున్నాను, ఎన్ని ప్రార్థన చేసినా మనసు మారదు, హృదయం మారదు, తలంపులు మారు, పద్ధతులు మార్చుకోరు అమ్మా. మరి ఎలా చెప్పండి? ఎలాగా? మీరు బాగా ప్రార్థన చేయాలి. ఎందుకు తెలుసా? నాలాంటి వాడు ఎవడు మిమ్మల్ని కదపకుండా ప్రసంగం చెప్పుకుంటే వెళ్ళిపోయేవాడు రావాలని. కాబట్టి నేనైతే ఇలాగే మరి తెలుసుకుంటారు అని చెప్పి దేవుడిని మహింపరుస్తారు, దేవుడికి దగ్గర అవుతారని చెప్పి చాలాసార్లు చెప్తుంటాను. కనుక మీరు ప్రార్థన చేయవలసి వస్తే అలాగే చెయ్యాలి. ఏమనుకోకుండా రైతులకు కోపం లేదు, పాలేరులకి జీతం లేదు. కాబట్టి ఎలా చెప్పినా కానీ నడిచిపోద్ది, ఎలాగెళ్ళినా నడిచిపోద్ది, ఇప్పుడు వచ్చినా నడిచిపోద్ది. దానికి ఒక లెక్క ఉంటుంది. ఆ లెక్క దేవుడు తీసాడు అనుకోండి, కష్టాల్లో పడిపోతాం. కాబట్టి దేవుడు చెప్పిన మాట ఎవరైనా వినాలి. ఒకవేళ నేను పాదిరి కదా అని నా ఇష్టం వచ్చినట్టుగా నడిస్తే దేవుడు ఊరుకోడు. గనక విశ్వాసి కదా నేను నా ఇష్టం వచ్చినట్టుగా ఉంటాను, దేవుడు నిన్ను ఊరుకోడు. గనక జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా పట్టించాలి. గనక ఏకహృదయం, ఏక తలంపు, ఏక మనసు, కుటుంబంలోనే భార్యాభర్తల మధ్యనే ఏక తలంపు లేకపోతే ఆ జీవితాలు నడవు. గనక బిడ్డల మధ్యన ఏక తలంపు లేకపోతే జీవితాలు నడవు. గనక అనేక తలంపులు కలిగిన వారి మధ్య గనక ఏకత్వం లేకపోతే ప్రార్థన ఎలా నడుస్తుంది? నడదు. గనక మీరు ఏకంగా ఉన్నారో లేదో, ఏకత్వం కలిగి ఉంటారో లేదో ప్రార్థన చేసి ఒక గంట దేవుడు ఏం చెప్తాడో విని కళలు వస్తాయి చూసారా, అవి మరలా తిరిగి నాకు చెప్పండి, నేను చెప్తాను అర్థం దాన్ని. కాబట్టి ప్రశ్న వేసుకోండి, ప్రార్థన చేసుకోండి. గనక పరిశుద్ధ ఆత్మ తండ్రి మిమ్మలను అందరినీ ఏకముగా చేసి, ఏక హృదయాలు, ఏక మనసు కలిగిన వారినిగా చేసి దీవించి వర్ధలు చేయనుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనములు, స్తోత్రములు. దేవా, విన్న ఈ వాక్యాన్ని హృదయాల్లో భద్రపరుచుకొని దేవా నేను స్తుతిస్తూ, దేవా నేను ఏకమై ఉన్నానా, గనక నేను ఏకముగా ఉంటున్నానా దేవునితో, వాక్యముతో, సన్నిధిలో, సావాసములో అని ప్రశ్న వేసుకొని దేవా వాక్యం చదువుతున్నవారు, వినేవారు, ప్రార్థన చేసుకునేవారు ప్రతి ఒక్కరు గమనానికి తెచ్చుకొని దేవా నా యొక్క మరి మా ప్రభ విశ్వాసము దేవా మరి ఎంత ఐక్యత కలిగి ఉన్నాను నీతో అనే నాయనా మరి కొలత వేసుకొని ప్రశ్న వేసుకుని జీవించే భాగ్యం ప్రతి ఒక్కరికి ఇచ్చి దీవించి వర్ధల చేయమని యేసు నామమున వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమె